దివ్యాంక ఇంట్లోకి వస్తూ ఉండగా హాల్లోనే ఉన్న కౌశికి కోపంగా ఏ ఆగు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని దివ్యాంకని తిడుతూ ఉండగా ఏం లేదు కౌశికి, నీకు బర్త్డే రాబోతుంది కదా, నీకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను. ఎలాగూ నీ బర్త్డే వరకు నువ్వు బయట ఉండలేవు కదా, జైల్లో ఉంటావు కదా, అందుకనే నీకు ఒక కాస్ట్లీ ప్లేట్ తీసుకొచ్చాను. ఎలాగూ జైల్లో చిప్పకూడు తినాలి కదా అని కౌశికిని ఎగతాళి చేస్తూ ఉంటుంది. దివ్యాంక తీసుకో కౌశికి అని గిఫ్ట్ ఇవ్వబోతూ ఉండగా ముఖం తిప్పేస్తుంది. కౌశికి ఓహో నువ్వు తీసుకోవా సరే అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న కీర్తి పాప దగ్గరికి వెళ్ళి కీర్తి నువ్వైనా తీసుకో అమ్మా అని అంటుండగా ఏ ఆగు అని అంటూ కీర్తికి ఇవ్వబోతున్న దివ్యాంక చేతిలో ఉన్న గిఫ్ట్ని లాక్కొని కిందికి విసిరేస్తుంది. కౌశికి కోపంగా చూస్తుంది. దివ్యాంక కింద పడిన గిఫ్ట్ను తీసుకొని వెళ్ళిపోతుంది దివ్యాంక. ఆ తర్వాత జరిగిందంతా చూస్తున్న జగదాత్రి కేదార్తో ఇలా అంటూ ఉంటుంది. దివ్యాంక ఇంటికి వచ్చి గిఫ్ట్ ఇస్తే వదిన కోపగించుకుంటుందని, గొడవ చేస్తుందని, తనని అవమానిస్తుందని తెలిసి కూడా దివ్యాంక ఎందుకు ఇంటికి వచ్చి గిఫ్ట్ ఇచ్చింది, కావాలనే గొడవ పడింది అని జగదాత్రి ఆలోచిస్తూ దివ్యాంక వెళ్ళేటప్పుడు కళ్ళతో నిషి దివ్యాంక ఏదో సైగ చేశారు. కావాలనే దివ్యాంక నిషిక కలిసి కౌశికి వదినని రెచ్చగొట్టారు. వాళ్ళిద్దరూ ఏదో ప్లాన్ చేస్తున్నారు, అది కనిపెట్టాలి అని అంటూ ఉంటుంది జగదాత్రి. కేదార్ కూడా అవును అంటూ ఉంటాడు. ఇక నిషి దివ్యాంక పన్నిన కుట్రని జగదాత్రి బయటపెట్టి కౌశికిని కేసు నుండి రిలీజ్ అయ్యేలా చేస్తుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.